సో సార్ మోకాళ్ళ నొప్పి బాగా ఉంటది గదా! లైక్ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి. సో వాళ్ళు లైక్ ఆ సర్జరీకి వెళ్ళడం బెస్ట్ అంటారా? లేకపోతే ఏంటిది బెస్ట్? ఎలాంటి స్టేజ్‌లో ఉన్నప్పుడు వాళ్ళు సర్జరీకి వెళ్ళొచ్చు? అంటే మనకు తెలుస్తా ఉంటది గదా! మోకాళ్ళ నొప్పులు ఇప్పుడు నార్మల్‌గున్నాయి. ఓకే. ఏం గాదులే అనుకుంటా ఉండేటోళ్ళు కొంతమందుంటారు. ఇప్పుడు నా వల్ల గావట్లేదు అది అంటే లైక్ లేట్ అయిపోయి, డిలే అయిపోయిన తర్వాత గూడా వాళ్ళు బాధపడతా ఉంటారు గదా! సో వాళ్ళకి ఏం చెప్పగలరు? సో, యూజువల్‌గా ఇది పెద్దవాళ్ళలో మోకాలు నొప్పి అనేది కామన్‌గా చూస్తూ ఉంటాం. మిగతా జాయింట్స్‌లలో తక్కువగా వస్తుంది. ఎక్కువగా మోకాలు. ఎందుకంటే మోకాలు పైన మనకు 60% బరువు పడుతుంది. వేర్ అండ్ టియర్ ఉంటుంది. అంటే జీవితకాలంలో 60, 50, 60 సంవత్సరాల తర్వాత ఒక వేర్ అండ్ టియర్ వలన అంటే ఇంజిన్‌లో బేరింగ్ ఎలాగైతే 5, 6 సంవత్సరాల్లో అరిగిపోతుందో అలాగే మనుషులలో గూడా ఇదొక టైప్ ఆఫ్ జాయింట్ అనేది గూడా ఒక బేరింగ్ లాగా ఉంటుంది కాబట్టి 60, 50, 60 సంవత్సరాల్లో ఆ పొరలు అరిగిపోయి అంటే కార్టిలేజ్ అంటాం. కార్టిలేజ్ అరిగిపోయి ఎముక తేలిపోయి ఎముక కూడా అరగడం మొదలవుతుంది. తద్వారా కీళ్ళలో నొప్పి, వాపు, వంకర్లు పోవడం, నడవలేని పరిస్థితులు ఉండడం జరుగుతుంది. సో, అలాంటి పరిస్థితుల్లో మనం స్టేజ్ 1, 2, 3, 4 అని మనము మా గ్రేడింగ్ చేసుకుంటాం. స్టేజ్ 1, 2లో ఇనిషియల్‌గా ఎట్ ది ఏజ్ ఆఫ్ 35-40, 50లో ఈ యొక్క ఎర్లీ అరగడం అంటే వేర్ అండ్ టియర్ అవ్వడం అనేది చూస్తాం. దానికి తోడుగా కొంత రియాక్షనరీ ఎడిమా, వాపు, నొప్పి రావడం చూస్తాం. స్టేజ్ 1, 2లో యూజువల్‌గా మనము మోకాలుకు సంబంధించిన క్యాప్ గానీ, పట్టీ గానీ ఇచ్చేసి కొంత యాక్టివిటీ తగ్గించమంటాం. అంటే యాక్టివిటీ అంటే వాకింగ్ గానీ, లేకపోతే ఇతరత్ర స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉంటే అవి తగ్గించాలి. యూజువల్‌గా వాళ్ళు రెగ్యులర్‌గా మోకాలు ఎక్సర్సైజెస్ నిల్చొని, కూర్చొని, పడుకొని చేయాల్సిన ఎక్సర్సైజులు చేయాలి. అంతేకాకుండా వాళ్ళకి బెస్ట్ వాకింగ్ కాదండి, సైక్లింగ్, స్విమ్మింగ్ ఈ 2 ఎక్సర్సైజ్ వలన మోకాలు యొక్క స్ట్రెంగ్త్ పెరిగి దాని యొక్క ప్రెషర్ తగ్గిపోయి నొప్పి తగ్గే ఆస్కారం ఉంటుంది. సో, స్టేజ్ 1, 2లో మనం ఇనిషియల్లీ బ్రేసు, ఫిజియోథెరపీ, మెడిసిన్స్ ఇస్తామండి. స్టేజ్ 2లో మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో ఎముక అరిగిపోయి ఉంటే దానికి మనం ఇంట్రా ఆర్టిక్యులర్ ఇంజెక్షన్ ఇవ్వటం వలన కూడా పెయిన్ తగ్గే ఆస్కారం ఉంటుంది. ఆ తర్వాత మనం స్టేజ్ 3, 4లో ఇంకా ఎక్కువగా అరిగే ఆస్కారం ఉంటే ఇంట్రా ఆర్టిక్యులర్ ఇంజెక్షన్స్, అంతేకాకుండా పీఆర్పీ ట్రీట్మెంటు, హైల్యూరోనిక్ ఇంజెక్షన్ ఇచ్చి కూడా మనం కొంత మేరకు ఫిజియోథెరపీ, బ్రేసెస్ ఇచ్చి మేనేజ్ చేయగలుగుతాం. ఎవరికైతే స్టేజ్ 4లో పూర్తిగా అరిగిపోయి వంకర్లు తిరిగి ఇక నేను నడవలేను, నేను భరించలేను, నొప్పి ఏ ట్రీట్మెంట్ ఇచ్చినా ఫలితం లేదు అన్నప్పుడు దాని యొక్క అనటామికల్, మార్ఫలాజికల్ చేంజెస్ చూసి దాన్ని బట్టి మనం సర్జరీ అంటే టోటల్‌గా నీ రీప్లేస్‌మెంట్ అంటే ఇంజిన్‌లో ఎలాగైతే బేరింగ్ మారుస్తామో అలాగే మోకాల్లో కూడా మెటాలిక్ విత్ పాలిఇథిలిన్ హెచ్‌డి సంబంధించిన హై డెఫినిషన్ ఐ మెటీరియల్‌తో కూడిన ఇంప్లాంట్‌ని మనము రీప్లేస్‌మెంట్‌గా మార్చి నొప్పి లేకుండా, కాలు స్ట్రెయిట్‌గా వంకర లేకుండా మనం నడిపించగలుగుతాం. సో సర్జరీస్ అయితే ఎక్కువ అంటే లైక్ ఫోర్త్ స్టేజ్‌లో ఉన్నప్పుడే సర్జరీస్. ఉన్నప్పుడే సర్జరీ అనేది ఇండికేషన్ ఓన్లీ స్టేజ్ 4లోనండి. అది కూడా పేషెంట్ ఇక నేను భరించలేను ఏదో ఒకటి చేయండి అన్నప్పుడు మనం సర్జరీకి ప్లాన్ చేస్తాం. సో ఇన్ కేస్ సర్జరీ అయిన తర్వాత అయితే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి సార్? సర్జరీ తర్వాత యాజ్ ఇట్ ఈస్‌గా ప్రోటోకాల్స్ ఉంటాయండి. ఎక్సర్సైజ్ చేయడం మొదలెడతాం డే 1లో. తర్వాత మెల్లగా వాకింగ్ చేయించడం, వాకర్‌తో గానీ, స్టిక్‌తో గానీ వాకింగ్ చేయించడం. ఆ తర్వాత రొటీన్‌గా వాక్ చేయమని చెప్తాము. బట్ ఒకటేందంటే కింద కూర్చోవడం, సకలముఖలం కూర్చోవడం, కాళ్ళు మడిచి పడుకోవడం, స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఇవన్నీ అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఎంత జాయింట్ ఏసినా గూడా అది గూడా డిస్‌లొకేట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. లేకపోతే లూజనింగ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఒక 20 సంవత్సరాలు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. దానికి సంబంధించిన బోన్ క్వాలిటీకి సంబంధించిన విటమిన్స్ గానీ, సపోర్టివ్ విటమిన్ డి, కాల్షియం లాంటివి గూడా రెగ్యులర్‌గా తీసుకోవాలి. సో సార్ అంటే లైక్ ఎర్లీగా రావద్దు ఈ మోకాళ్ళ నొప్పి అనంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు నార్మల్‌గా ఇప్పుడు 20 గాని 30స్‌లో ఉంటారు గదా! సో వాళ్ళు ఎలాంటి టైప్ ఆఫ్ ఫుడ్ అబ్సల్యూట్‌లీ మెయింటైన్ చేయాలి? అండ్ ఎలాంటి యాక్టివిటీస్ చేస్తే యూత్ బెస్ట్? మాత్రం కంపల్సరీ మోకాలు ఇంజ్యూరీస్ అవ్వకుండా జాగ్రత్తగా యాక్టివిటీస్ చేసుకోవాలి. స్పోర్ట్స్ ఇంజ్యూరీ జరగకుండా చూసుకోవాలి. రెగ్యులర్‌గా ఫిజియోథెరపీ, ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటే జాయింట్ యొక్క కండరాలు స్ట్రాంగ్‌గా ఉంటే ఇలాంటి ఇంజ్యూరీస్ గానీ, అంటే ఈ అరగడం గానీ ఎక్కువగా మనకు కాకుండా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అలా జాగ్రత్తలు తీసుకుంటూ రోజు ప్రాణాయామం, మెడిటేషన్, యోగా, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తూ తీసుకోవాల్సిన న్యూట్రిషన్ మనం యూజువల్‌గా కార్బోహైడ్రేట్ తక్కువ, ఫ్యాట్, ప్రోటీన్ ఎక్కువ సరిసమాల్లో తీసుకుంటూ ప్రోటీన్స్, విటమిన్స్ తీసుకుంటూ దానికి తోడు మనం
గ్రీన్ సలాడ్స్, గ్రీన్ వెజిటేబుల్స్, డ్రై ఫ్రూట్స్ లాంటివి ఎక్కువగా తీసుకుంటుంటే సఫిషియెంట్గా మన బాడీలో మినరలైజేషన్ ఉంటుంది. తద్వారా మనకు ఎముక అరగకుండా జాగ్రత్తలు పడవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.